అయితే తీసుకోవాలి మేము ఏది ఎంత క్వాంటిటీ ఉన్నది ఇంకా మేము అసెప్టైన్ చేయలేదు. సో దట్ విల్ బి డన్ బై టునైట్. ఒకసారి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఈ డంప్స్ శాండ్ డిపోస్లోని ప్రస్తుతానికి మనకి ఎంత శాండ్ అనేది స్టాక్ యాజ్ ఆఫ్ టుడే ఎంత ఉందో మేము ఫస్ట్ పంచనామా కడుతున్నాము. సో దానికి కొంచెం లెవెల్ చేసేసి ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి క్వాంటిటీ అరైవ్ అవుతుంది. ఎలా ఇస్తారు మీరు? ఏంటండి అది ఇంకా సో ఫస్ట్ ఇనీషియల్గా ఏంటండి సో ఇనీషియల్గా మా ఫస్ట్ 3 months కూడా ప్రతి మనిషికి ఆధార్ కార్డు దీని ప్రకారము 20 MT మాత్రమే ఇస్తాము. సో 20 MT పర్ పర్సన్ పర్ ఆధార్. అండ్ శాండ్ యూటిలైజేషన్ కూడా ఇప్పుడు మనకి రాజమండ్రి నుంచి వస్తుంది శాండ్. సో దాని ప్రకారం మళ్ళీ ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలిపేసి పర్ ఎంటీ ఛార్జ్ ఎంత వస్తుందో కూడా మేము డిసైడ్ చేసి మీకు రేపు ఇన్ఫార్మ్ చేస్తాము. ఎస్, ఐ విల్ గివ్ ఇట్ టుమారో. అది మాత్రమే కాకుండా యూటిలైజేషన్ ఇప్పుడు సపోజ్ అనకాపల్లి జిల్లా వాళ్ళు ఇక్కడ తీసుకుంటే ఈ ఆధార్ బేస్డ్ మీద ఇక్కడే వాళ్ళు యూటిలైజ్ చేయాలి. సో ఇక్కడ కొనుక్కొని వైజాగ్ లో కట్టుకోవడము దాన్ని యూటిలైజ్ చేయడానికి వీల్లేదు. ఏ జిల్లాకి ఆ జిల్లా కంపల్సరీ చేయాలి. అండ్ మనకి సోర్స్ రాజమండ్రి నుంచే కాబట్టి మనకి జిల్లా అంతటి కూడా యూనిఫామ్ ప్రైస్ అనేది మెయింటైన్ అవుతుంది. 2 రీచెస్ లో 2 డిపోట్స్ లో కూడా 1 district 1 rate. 2 ఉన్నాయి ఇక్కడ ఒకటి 2 ఓన్లీ 2 నక్కపల్లి హైవే పైన ఒకటి గబ్బాడ ఇక్కడ మనకి మొత్తం 2 ఉన్నాయి. లేదండి ఓన్లీ 2 అక్కడ కూడా స్టాక్ ఉందమ్మా? ఉంది, అక్కడ కూడా ఉంది. అక్కడ విజిట్ చేసి వచ్చాము. సో ఇక్కడ కూడా ఉంది. ఈ 2 ఫైనలైజ్ చేసేసి ఎంత స్టాక్ ఉన్నదంటే ఐడెంటిఫై చేస్తాం. తర్వాత కంపల్సరీ ఈ ఎంటైర్ డిపోకి మనము CCTV కవరేజ్ అన్నది ఏర్పాటు చేస్తున్నాం. సో ఇట్ విల్ బి అండర్ కంటిన్యూస్ మానిటరింగ్. DLSC చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు. సో వారు మానిటర్ చేస్తారు. అదేవిధంగా పోలీస్ సైడ్ నుంచి SP గారు అండ్ అడిషనల్ SP గారు కూడా మానిటర్ చేస్తారు. ఫీడ్ అనేది రెగ్యులర్గా మానిటర్ చేస్తాము. వెహికల్స్ అసలు లోపల ఎవరు వస్తున్నారు, ఎంత తీసుకెళ్తున్నారు, ఏంటి కంప్లీట్ డేటా మేము మెయింటైన్ చేసి ఒకేషనల్లీ ఎవరు తీసుకెళ్తున్నారు వాళ్ళ యూటిలైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మేము ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇనీషియల్ మనకి మార్నింగ్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము ఫస్ట్ 3 months కూడా ఈ విధంగా చేయమని చెప్పారు. ఫర్దర్గా ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా వాళ్ళు నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఇది రోల్ అవుట్ అవుతుందో దాని ప్రకారం చూసి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడన్నా ఉన్నా కూడా చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ డిపోస్ అన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్తోనే రన్ చేయబడతాయి. సో సచివాలయం ఎంప్లాయీస్ అదేవిధంగా రెవెన్యూ సైడ్ నుంచి VROs వీళ్ళని కూడా డ్రాఫ్ట్ చేస్తాము. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ 24/7 పోలీస్ వాచ్ కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికి నో అదర్ ఏజెన్సీ విల్ బి టేకింగ్ ఇట్ అప్. గవర్నమెంట్ తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ దీన్ని రన్ చేస్తాం. మేము కాన్స్టెంట్ వాచ్లో ఉంటుంది. 2 కూడా నర్సీపట్నం ఆర్డీఓ గారి జ్యూరిస్డిక్షన్లోనే ఉన్నాయి. సో హీ విల్ బి కాన్స్టెంట్లీ చెకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్స్పెక్టింగ్ టైమ్ అండ్ వెన్ పాసిబుల్. అండ్ యాజ్ అ జాయింట్ కలెక్టర్ ఐ విల్ ఆల్సో బి అవైలబుల్. ఇప్పుడు సోమవారం నుండి ఓపెన్ చేస్తున్నాం. ఎస్, సోమవారం నుంచి దిస్ విల్ బి ఆపరేషన్ నెక్స్ట్. ఆ రోజు నుంచి కన్జ్యూమర్స్కి అవసరం మేరకు అదే మీకు ఇందాక చెప్పాను కదా 20 metric tons అది మాత్రమే అలౌడ్ ఉంది ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి అంత మాత్రమే మా అమ్ముతాము. దీని అంతటి ఇన్ఫర్మేషన్ కూడా రేపు ఒకసారి నోట్ మాదిరి అంటే రేటు అండ్ క్వాంటిటీ ఫైనలైజ్ ఇవాళ రాత్రికి చేస్తాం. దాని ప్రకారం క్వాంటిటీ మీకు ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి రేపు ప్రెస్ నోట్ కూడా నేను ఇప్పిస్తాను. మేడం ఒకవేళ ఎడిషనల్ క్వాంటిటీ వాళ్ళకి అవసరం అవుతుంది కన్స్ట్రక్షన్ అంటే మన దగ్గర చాలా ఉందండి. అదే అంటే మీరు ఇచ్చిన లిమిట్ ప్రకారం ఒక ఎడిషనల్ కావాల్సిన ప్రొసీజర్ ఏంటి? పర్ డే ఓన్లీ 20 MT పర్ పర్సన్ యాజ్ ఆఫ్ నౌ. ఒక ఆధార్ కార్డు మీద అంతే. సో ప్రస్తుతానికి అడిషనల్ అనేది అయితే ఇంకా ఎందుకంటే మనకి ప్రస్తుతం ఉన్న స్టాక్ దీని ప్రకారం మనకి ప్రస్తుతానికైతే దానికి రెస్ట్రిక్ట్ చేస్తున్నాం.